హాయ్ అండి, మీ సతీష్. బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి కంటెస్టెంట్లు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ ఫొటోస్తో ఫుల్ డీటెయిల్స్తో ఇప్పటికే ఒక వీడియో జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేశా. చూడని వాళ్ళు చూడండి. ఇంకా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తా. అట్లాగే ఈ వీడియో చివరిలో కూడా లింక్ అయితే షేర్ చేస్తా. చాలామంది అడుగుతున్నారు బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వండి అన్న అని. ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పా. కంటెస్టెంట్లు ఫొటోస్ వాళ్ళ వివరాలు చూడండి. అయితే ఇక మనం పూణేలో కోటపై నుంచి కిందకి తోసేసి చంపేసిన కేతన్ అనే కుర్రాడికి జరిగిన అన్యాయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే మనకే రక్తం మరిగిపోతుంది. పాపం ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి షియా అగర్వాల్ ఒక మానసిక రోగి, నో డౌట్. ఎందుకంటే కేవలం 20 ఏళ్ల వయసులో ఆమె బిహేవియర్ గురించి కొన్ని విషయాలు చెబుతాను. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న విషయాలు ఇవి. ఖచ్చితంగా మీకు కూడా ఆమె నిజంగా ఒక మానసిక రోగి అనే విషయం అయితే అర్థమైపోతుంది. ఆ కుర్రాడిని కొండపై నుంచి నెట్టేసిన తర్వాత ఆమెలో బాధ ఎలాగూ ఉండదు. ఎందుకంటే నెట్టింది ప్రియుడే అయినా నెట్టించి చంపేసిన కర్కోటకరాలు ఈ పిల్లే కాబట్టి. బట్ కనీసం భయము, బెదురు, బెరుకు కూడా ఆమెలో వేసమెత్తు కూడా లేవు. అతను అలా నెట్టేసిన వెంటనే వెనుదిరిగి హాయిగా అమ్మయ్య ఒక టార్గెట్ ఎట్టకేలకు రీచ్ అయిపోయామన్న మాదిరిగానే నడుచుకుంటూ కోటపై నుంచి కిందికి దిగి రావడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆమె ముఖంలో, నడకలో అయ్యో పాపం అన్యాయంగా ఒక ప్రాణం తీసేశాను అనే వేసమెత్తు ఫీలింగ్ కానీ పశ్చాత్తాపం కానీ లేవు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆమెను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం లోహగఢ్ కోట వద్ద ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు, అంతకుముందు మేజిస్ట్రేట్ ముందుకు, అలాగే మెడికల్ పరీక్షల కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆమె నడుస్తున్న విధానం చూడండి. అసలేదో పిక్నిక్ కోసం ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నట్టే బాధ, భయం, పశ్చాత్తాపం, జంకు బొంకు ఏమాత్రం లేకుండా వెళ్ళడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఎవరు ఉంటారు? మానసిక సమస్యలు ఉండేవాళ్ళే కదా. ఏం జరుగుతున్నా చుట్టూ మనకు సంబంధం లేదు, మనకు పట్టదు అన్నట్టు వేరే లోకంలో, వేరే ప్రపంచంలో ఉండేవాళ్ళే కదా. అట్లా ఉంటారు. తన గురించి లోకమంతా గగ్గోలు పెడుతూ తిడుతుంటే కనీసం బాధైనా ఉంటుంది కదా. కానీ ఈమెలో ఏమాత్రం లేవు. ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదు. ఆమె పాత ఫోటోలు ఆ చనిపోయిన కేతంతో కలిసి కారులో పార్టీలో ఉన్నప్పుడు ఆమె ముఖ కవలికలు, చూపులు మీరు బాగా చూడండి. క్లియర్గా ఒక మానసిక వికలాంగురాలు మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే చదువు సంధ్య ఎటూ లేవు, బిహేవియర్ సరిగ్గా లేదు, మానసికంగా తేడాగా ఉంది. ఇలాంటి రోగి కోసం ఆ కేతన్ కుటుంబం ఎందుకు వెంటపడి మరీ పెళ్లి చేసుకుంటామంటూ పాకిలాడారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం 10తోనే చదువు ఆగిపోయింది. ఇంటర్కి వెళ్ళినా గట్టెక్కలేక అక్కడతోనే మమ అనిపించేసింది. అలాంటిది 100 కోట్ల ఆస్తులుండి ఒక్కడే వారసుడిగా ఉన్న కుర్రాడికి ఈ రోగి తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా అనేది నాకు అతిపెద్ద డౌట్. ఎందుకంటే ఆమెకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ ఫంక్షన్లో చూసి కేతన్ కుటుంబం ఫ్లాట్ అయిపోవడం ఏంటి? బతిమిలాడి మరి ఎదురు కట్నం ఇస్తాం, మేమే పెళ్లి చేస్తాం, ఖర్చులన్నీ మేమే భరిస్తాం, మా అబ్బాయికి ఇవ్వమంటూ బతిమిలాడుకోవడం ఏంటి? వాళ్ళు ఒప్పుకోకపోతే మరో ఏడాది ఆగి అప్పుడు కూడా ఈ సుందరాంగి కోసమే మళ్ళీ బతిమిలాడడం ఏంటి? అప్పుడు వాళ్ళు పోనీలే బాగా సంపన్న కుటుంబం కదా అని జాలిపడి పిల్లనివ్వడానికి అంగీకరించడం ఏంటి? నాకైతే ఇవేమీ అంతుపట్టడం లేదబ్బా. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఒకవేళ నాకేనా, మీకు సేమ్ ఎలాగా అనిపిస్తుందో అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆ చనిపోయిన అబ్బాయి కేతన్కు వీళ్ళిద్దరూ కలిసి ఎంత దారుణంగా మోసం చేశారంటే పెళ్లికి ముందే వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉంది. బాడీ కౌంట్లు లెక్క పెట్టుకుంటూ తిరిగే టైప్ బ్యాచ్ వీళ్ళు. ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేయించుకుందని ఇంటరాగేషన్లో బయట పెట్టారు. మళ్ళీ పెళ్లి కుదిరాక కూడా అదే పనిలో ఉందని ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు చెప్పినట్లు తెలుస్తుంది. ఇది కూడా చాలదన్నట్లుగా ఆ కుర్రాడిని పెళ్లి వరకు ఎంత గీకాలో అంత ఏటీఎం కార్డుని గీకేసి వాడేసినట్లుగా వాడేసుకుని ఆ తర్వాత పెళ్లికి కొద్ది రోజుల ముందు ఏ కోటపై నుంచో కొండపై నుంచో నెట్టేసి వదిలించుకుందాం, చంపేద్దామని ముందే పక్కగా ప్లాన్ గీయడం ఏంటి? అది కూడా ఆమెకి 20, అతనికి 22. ఈ ఇద్దరు కలిపి 26 ఏళ్ల కుర్రాడికి స్కెచ్ వేయడం, అంతమొందించడం. అతడేమో పాపం అన్నీ నమ్మేసి తన సర్వస్వం ఆమె అని ఫిక్స్ అయిపోయి అడిగినవన్నీ చేస్తూ వచ్చాడు. ఆఖరికి అమాయకంగా బలైపోయి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఏటీఎం కార్డులో గీకేసి వాడేశారని పెళ్లి కుదిరిన తర్వాత కూడా ఈ షియా తన ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఉదయపూర్కు డేటింగ్కి వెళ్ళారు. అతడితో వారం రోజులు జల్సా చేస్తూ అక్కడ నుంచి కేతన్కు ఫోన్ చేసి ఫ్రెండ్స్తో షాపింగ్కి వచ్చాను, 1 కోటి రూపాయలు పంపించమంటూ అడిగింది.
అతను వెంటనే అంత పెద్ద అమౌంట్ ఎందుకు, ఏంటి, ఎవరితో వెళ్ళావు ఏమి అడగకుండా వెంటనే ఆ డబ్బులు పంపించేయడం, ఆమె ఆ డబ్బులను అలాగే తీసుకెళ్ళి ప్రియుడు చౌదరి చేతిలో ఆ మానసిక రోగి పెట్టేయడం కూడా జరిగిపోయింది. పాపం గీకితే గీకరు ప్రాణాలతో అతడి మానాన అతను వదిలేసి ఎటైనా చెక్కేసిన ఆ కుటుంబానికి ఇప్పుడు ఇంత కడుపు కోత, గుండె కోత ఉండేది కాదు. ఇక్కడ నిజంగా ఆ కేతన్ కుటుంబాన్ని చూస్తుంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు వెంటపడి మరి తమ కొడుకుకి ఒక మృత్యువుని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ చేయించారు. అందుకే వాళ్ళెవ్వరికి అసలు ఏం జరిగిందో, ఎందుకు ఇంత దారుణంగా ఇంత పాపానికి మానసికంగా బాధపడుతున్న ఆ అమ్మాయి బరి తెగించిందో అర్థం కాక అయోమయంగా దిక్కులు చూస్తూ ఆ కుర్రాడి ఫోటో ముందు మౌనంగా కూర్చొని రోధిస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా ఒక విషయం అయితే ఈ కేసులో బయటపడింది. వీళ్ళిద్దరూ కలిసి డబ్బులు గుంచడానికే ఆ కుర్రాడితో పెళ్లి డ్రామా ఆడారు. అతనిని ఏటీఎం గీకినట్టు గీకేసి మనం ఎదుగుదాం, మన పని అయిపోయాక ఎంత వీలైతే అంత డబ్బులు లాగేశాక అతన్ని పాతేద్దాం అనే సిద్ధాంతంతో వెళ్ళి పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్ అయితే అమలు చేశారు. ఎందుకంటే ఇక్కడ మీరు వీళ్ళిద్దరూ అసలు ఎందుకు ఆ కుర్రాడిని చంపారు అనే మైండ్ బ్లోయింగ్ పాయింట్ అయితే మీకు చెబుతా. నాకు తెలిసి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉండొచ్చు ఈ కేసుకు సంబంధించి, బట్ ఎక్కడ ఎవరు రివీల్ చేసి ఉండరు అని నేను అనుకుంటున్నా. అదేంటంటే పోలీసుల విచారణలో వీళ్ళిద్దరూ ఒక విషయం అయితే బయటపెట్టారు. తాను జీవితంలో స్థిరపడడానికి మరో 3 ఏళ్ళు పడుతుంది, అప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా నా కోసం వేచి ఉండు అని ప్రియుడు ఆ చేతన్ చౌదరి ఈ షియా గోయల్ అనే అమ్మాయికి అయితే చెప్పాడు. అయితే ఇప్పటికే నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, మరో 3 ఏళ్ళు అంటే చాలా కష్టమని ఆమె చెప్పడంతో అప్పుడు వీళ్ళు ఈ చావు తెలివితేటలతో మాస్టర్ ప్లాన్ అయితే స్కెచ్ అయితే వేశారు. వచ్చిన సంబంధాలలో బాగా డబ్బున్న సంబంధం ఈ కేతన్ అగర్వాల్ది కాబట్టి ఆ మ్యాచ్కు తల ఊపేసి సరిగ్గా పెళ్లికి ముందు ఆ కుర్రాడిని వేసేసి అదో ప్రమాదంగా చిత్రీకరించేస్తే ఇంకా పెళ్లి బాజాలు ఆగిపోతాయి, మనం సేఫ్గా తప్పించుకోవచ్చు. పైగా మరో 3 ఏళ్ల వరకు పెళ్లి ఊసెత్తితే ఈ ఘటనను చూపించి ఎమోషనల్గా ఇంట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఈ పీత బుర్రలో రెండూ కలిసి చేసిన ప్లాన్ ఇదే. అయితే ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. కేతనను వేసేసే ముందు డబ్బులు ఎంత వీలైతే అంత గుంజేయాలి అని కూడా అతడితో మంచిగా ఉంటూ ముద్దులాడుతూ ముచ్చట్లు చెబుతూ చాప కింద నీరులాగా పక్కలో పాములాగా ఉండి పని కానిచ్చేయాలని పక్కగా ఈ క్రిమినల్ జంట ప్లాన్ వేసి ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే చేశారు. అయితే ఇక్కడ మరో దారుణం ఏంటంటే ఆ కుర్రాడిని చంపేసిన తర్వాత తమకు సంబంధం లేదని తప్పించుకున్న తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కొన్నాళ్ళు దూరంగా ఉండి ఆ తర్వాత అందరూ ఈ ఘటన మర్చిపోయాక పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఈ గుండెలు తీసిన బంట్లు వేసుకున్నారు అనే విషయం లేటెస్ట్గా బయటపడింది. ఇది విన్నాక నిజంగా ఆ కేతన్ అనే కుర్రాడు మన ఫ్రెండో మన ఫ్యామిలీ మెంబరో అవ్వాల్సిన పనే లేదు, అవసరమే లేదు. తోటి మనిషికి మరీ ఎంత దారుణంగా అన్యాయం జరిగిందా అనే ఆలోచనే చాలామంది ప్రజల్లో భరించలేని విధంగా ఉంది. మీకు కూడా అట్లాగే ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అందుకే వీళ్ళు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, అది తప్పిపోతే ప్లాన్ డి నుంచి ప్లాన్ జెడ్ వరకు ప్రయత్నాలు చేసి రకరకాల స్కెచ్లు వేసి ప్లాన్లు వేసి చివరికి ఆ కుర్రాడు ఉసిరైతే తీసేసేవాళ్ళే. అది కోట కాకపోతే మరో కొండగుట్టో ఏదో ఒక ట్రెక్కింగ్ స్పాట్కో తీసుకెళ్ళి ఏ సైడ్ అయితే గ్యారంటీగా జరగాలని పక్కగా ఫిక్స్ అయిపోయారు. అందుకే జూన్ 14న ఇలాగే ఇదే లోహగడ్డ కోటపైకి తీసుకెళ్ళి ఒకసారి ఆమె నెట్టేస్తే బలం చాలకపోవడంతో అతను పక్కకు పడిపోయి అక్కడున్న చిన్న చిన్న చెట్లు కొమ్మలు పట్టుకుని త్రుటిలో ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నాడు. దీంతో వెంటనే పాము అని అరిచి అగో పాము వచ్చింది అందుకే ఈ బాబును నెట్టేశానంటూ కన్నీరు పెట్టేసి యాక్టింగ్ ఇరగదీసేయడంతో ఒక టైట్ హగ్ ఇచ్చేయడంతో పాపం ఆ కుర్రాడు నిజంగానే నన్ను కాపాడిన దేవత అని నమ్మేసి తన ప్రాణాలు కాపాడిన దేవత అంటూ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేశాడు, కితాబ్ ఇచ్చేశాడు. దాంతో ఆ ఇంట్లో వాళ్ళు కూడా మా ఇంటి బంగారం అంటూ అందరూ ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఈ అమ్మాయిని పొగిడి దేవతలా పూజించేశారు. బట్ ఇదో దెయ్యం అనే విషయం గుర్తించలేకపోయారు. ఇంత దారుణమైన స్కెచ్లు వేసి ఆ కుర్రాడిని బలి తీసుకుని మళ్ళీ పోలీస్ ఇంటరాగేషన్లో ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకుంటూ ఈ జంట సురభి నాటకాలు ఆడడం చూస్తే నిజంగా ఏం గుండెరా మీది. ఒక అమాయకుడు నమ్మిన పాపానికి దారుణంగా అన్యాయంగా చంపేసి మళ్ళీ తప్పు నాది కాదంటే నాది కాదని పోలీస్ స్టేషన్లో కొట్టుకు చావడం ఏంటి? కలికాలం అంటే ఏంటో ఈ రాక్షస జాతిని చూస్తుంటే 70mm పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది.
మీకు కూడా కనిపిస్తుందో లేదో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ నక్క తెలివితేటలన్నీ చూస్తుంటే పోలీసులు ఒక్కొక్కటిగా బయటకు లాగుతూ ఉంటే వాటిలో ప్రధానమైనది ఏంటంటే ఈ గుంట నక్కలు రెండు గత 3 నెలలుగా ఒకరితో ఒకరు చేసుకున్న వాట్సాప్, ఇన్స్టా సహా సోషల్ మీడియా చాట్స్ అన్నీ డిలీట్ చేసేశారు. వాటన్నింటినీ మళ్ళీ పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఆ చాట్స్ బయటకు వస్తే వీళ్ళ బతుకు బండారం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చేతన్ చౌదరి తన మొబైల్ ఫోన్ అయితే తన షాపులో వ్యక్తికి అప్పగించేసి ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి మాట్లాడు అంటూ ఆ ఫోన్ అక్కడ పెట్టేసి అదే షాపులో పనిచేస్తున్న మరో వ్యక్తి ఫోన్ తీసుకుని అతనైతే ఆ ట్రెక్కింగ్ స్పాట్కి కొండ దగ్గరికి అయితే వెళ్ళాడు. అలాగే ఆ ఫోన్ తాలూకా మొబైల్ డేటా కావచ్చు లేదా లొకేషన్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్లో పెట్టేశాడు కావాలనే. ఎందుకంటే పోలీసులకు తను ఎక్కడున్నాడు, ఏం సెట్ చేశాడు ఏమి తెలియకూడదు ఉద్దేశంతోనే. కాకపోతే ఈ రోజుల్లో జంజీ బ్యాచ్ ఒక అర్ధగంట ఫోన్లో నెట్ లేకపోతే భరించలేని స్థితిలో ఉండేటప్పుడు ఇతడు ఏకంగా మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు మొబైల్లో నెట్ ఆన్ చేయకపోవడం ఇవన్నీ చూడడంతో పోలీసులకు ఇక్కడ మరింత అనుమానం అయితే బలపడింది. అలాగే తను ఆ స్పాట్లో లేడు అని చెప్పడానికి ఫోన్ ఇక్కడ షాపులో వ్యక్తికి అప్పగించేసి వెళ్ళాడనే విషయం కూడా ఇంటరాగేషన్లో బయటపడింది. ఇక్కడ మరో విషయం కూడా ఏంటంటే పోలీసులు ఛేదించింది విదేశీ టూర్కి వెళ్లేందుకు కేతన్ ప్లాన్ చేస్తే అతని పర్సులో నుంచి పాస్పోర్టుని షియా తీసేసి దాచేసిన విషయం కూడా పోలీసులు సీసీ కెమెరాలో ఎయిర్పోర్ట్ దగ్గర గుర్తించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఒక ఎవిడెన్సే. ఈ బాలి ట్రిప్కి వెళ్లకుండా ఆపేసి ఈ కోటపైకి తెచ్చి తోసేయాలని ఈ క్రిమినల్ జంట చాలాసార్లు కలుసుకొని కాఫీ షాపుల్లో కూర్చుని స్కెచ్లు వేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే షియా కోసం వాదించేందుకు ఆమె కుటుంబం నియమించుకున్న లాయర్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుంది. షియానే ఈ హత్య చేసిందనడానికి ఎవిడెన్స్ ఏమీ లేదు పోలీసుల వద్ద. ఆ ప్రాంతంలో అసలు సీసీ కెమెరాలు లేవు, కావాలనే ఆమెపై బురద జల్లుతున్నారంటూ చాలానే మాట్లాడారు. ఆ వివరాలన్నీ మనం మరో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక వీళ్ళు కేతనను ఎలా స్కెచ్ వేసి లేపేశారనేది కూడా పోలీసులు తాజాగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పిన్ టు పిన్ వాళ్ళ నోటితోనే చెప్పించారు. ఆ విషయాలు వింటుంటేనే మరి ఎంత దారుణంగా ఉన్నారంటారా బాబు అని అనిపించకైతే మానదు. ఎందుకంటే కేతనను ఎలా హతమార్చాలి అనేది లోహగడ్ కోటపైకి వెళ్ళి రెక్కి నిర్వహించిన తర్వాత అతనిని ఫోటో తీస్తామంటూ ఎక్కడ నిలబెట్టాలి, అక్కడ నుంచి అతను కింద పడిపోతే ఎంత లోతులో పడతాడు, ఎలా నెట్టేయాలి, నెట్టేసేటప్పుడు అతడు పొరపాటున మనం చెయ్యబట్టుకుంటే మనం పడిపోకుండా ఎట్లా సేఫ్గా తప్పించుకోవాలి, అతడు పడిపోయేటప్పుడు ప్రాణాలు ఎలా పోతాయి అనేది ముందే పక్కాగా వీళ్ళైతే స్కెచ్ వేసుకున్నారు. అందుకే ముందు రోజు కూడా ఓ కాఫీ షాప్లో కూర్చొని చాలా గంటల సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మరుసటి నాడే బలయ్య మేకపిల్లను ముస్తాబు చేసి తీసుకెళ్ళినట్లుగా కేతనను కోటపైకి తీసుకొచ్చింది. వాళ్ళు వెంటే హుడీ వేసుకుని ముసుగు వేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆమె ప్రియుడు చేతన్ చౌదరి వెంబడిస్తూ వాళ్ళనైతే ఫాలో అయ్యాడు. వీళ్ళు ముందే మాట్లాడుకున్న ప్లేస్లో కేతనను షియా నిలబెట్టింది. ఆ తర్వాత వీళ్ళు ముందే ఎలా సిగ్నల్ ఇవ్వాలో కూడా మాట్లాడుకున్నారు. ఆ సిగ్నల్స్ ఏంటంటే కేతనను అక్కడ నిలబెట్టి షియా వాటర్ తాగుతున్నట్లుగా కింద కూర్చోవాలి, లేదా షూ లేస్ కట్టుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ కింద కూర్చోవాలి అనుకున్నట్టుగా ఆమె అలాగే కూర్చుంది. అంతే వెంటనే ఆమె వెనుక ఉన్న ప్రియుడు ఈ చేతన్ చౌదరి వేగంగా వచ్చి కేతన్ అగర్వాల్ అయితే పైనుంచి కిందకి బలంగా నెట్టేశాడు. ఇక్కడ వీళ్ళ స్కెచ్ మరొకటి కూడా ఉంది. షియా నేలపై కూర్చుని ఎందుకు నీళ్ళు తాగింది లేదా షూ లేస్ కట్టినట్టుగా యాక్టింగ్ చేసిందంటే ఆ ప్రియుడు చేతన్ చౌదరి వేగంగా వచ్చినప్పుడు అడ్డు లేకుండా ఉండడంతో పాటు ఒకవేళ కేతన్ కింద పడిపోయే ముందు సపోర్ట్ కోసం షియాను పట్టుకోకుండా ఉండడానికి ఈ మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. 26 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు తీరని కడుపు కోత అయితే మిగిల్చారు ఈ రాక్షసులు. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఆ పిల్లాడికి నత్తి ఉంది, విగ్గు పెట్టుకుంటారంటూ దిక్కుమాలిన కారణాలని చెప్పుకుంటూ అందుకే తమకు నచ్చలేదంటూ ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఈమె షియా వాగుతూ కేసును తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నం కూడా చేయడం. ఆ తల్లిదండ్రులకు బిడ్డలు ఏడిన బాధతో పాటు ఇప్పుడు ఈ విగ్గు ఈ నత్తి అంటూ పన్నిక్కమాలిన ప్రచారానికి సమాధానం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వేయడం మంచి పరిణామమే.
పైగా సీనియర్ లాయర్ని అయితే ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించడానికి ఆయనైతే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా ఆరంభం అయిపోయాయి. డబ్బు కోసం గడ్డి తిని న్యాయానికి పాత్ర వేసే ఈ దుర్మార్గులను రక్షించేందుకు కొందరైతే పావులు కదపడం కూడా ప్రారంభించారు. అలాంటి ప్రయత్నాలను గట్టిగా అడ్డుకుని ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఉంది. లేదంటే హాయిగా మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ నికృష్టమైన పనులు చేసుకుంటూ యథాచిగా మరొకరి జీవితాలతో వీళ్ళు ఆడుకోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి చాలా కేసుల్లో ఇదే జరిగింది. కనీసం ఈ కేసులోనైనా బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందితే నమ్మి బలైపోయిన ఆ కుర్రాడి ఆత్మకు శాంతి లభిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. డైలీ మన చుట్టూ జరిగే కాంటెంపరీ ఇష్యూస్ పైన నిజాయితీగా నిర్భయంగా అభిప్రాయాలను ఇలాగే తెలియజేస్తూ ఉంటా. అలాగే బిగ్ బాస్ 10కి సంబంధించి కంటెస్టెంట్లు ఎవరు ఏంటని చాలామంది అడిగారు కనుక ఆ ఫోటోలతో డీటెయిల్స్తో ఇప్పటికే జర్నలిస్ట్ సర్వీస్లో వీడియో అప్లోడ్ చేస్తా. చూడని వాళ్ళైతే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.